హైదరాబాద్ ను భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం హైదరాబాద్ ను అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రామ్నగర్ లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్ తో సహా కొట్టుకుపోయాడు. అతన్ని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్ లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకు వచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. పంజగుట్టలో పిడుగు పడింది. దీనికి ఓ అపార్ట్మెంట్ లో కారు ధ్వంసమైంది. భారీ వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలింది. గోడతో పాటు భారీ వృక్షం కూడా కూలింది. దీంతో అక్కడే పార్క్ చేసిన పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ కు వరద భారీగా పోటెత్తుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద నీటి మట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పరిశీలించారు. సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ కు నీటి మట్టం చేరింది. ఫ్లూవీస్ గేటు ఓపెన్ చేసి మూసీలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. సాగర్ దిగువన ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి అధికారులు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 1850 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉంది.